Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. దేవుని మహాకృపను బట్టి మరొక దినము మరొక అంశం మీద మీ మనందరినీ కూడా చూడడం, ఈ టీవీ ద్వారాగా మీ అందరితో మాట్లాడడం, దేవుని వాక్యమును మీకు పంచుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యంగా భావిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం, ఇట్స్ అ బైబిల్ బిలీవింగ్ బ్యాప్టిస్ట్ చర్చ్. బైబిల్లో ఉన్న మాటలనే దేవుని వాక్యమే ధ్యానిస్తూ ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ దేవుని వాక్యము మన జీవితంలో గొప్ప మాదిరిని, గొప్ప కార్యాలు చేస్తుందనే దేవుని మాటల్లో పంచుకుంటున్నాం. కాల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్, ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ సంఘము ద్వారాగా, ఈ టీవీ ప్రోగ్రాం ద్వారాగా మీతో దేవుని వాక్యమును పంచుకునే దానికి దేవుడిచ్చిన కృపను బట్టి యవన కాలంలో ఎలాంటి కార్యాలు చేయాలి, యవనస్తులకి యవన కాలంలో ఎలాంటి కార్యాలు చేయాలి. ఇప్పుడు పోయిన సందర్భంలో ఇంతకుముందు మై మెసేజ్ టు యంగ్ పీపుల్ అని చెప్పాం. ఈరోజు యవనస్తుడు ఏమి చేయాలి? సంఘానికి వచ్చావు, రక్షింపబడ్డారు, చాలామంది రక్షింపబడ్డారు, చర్చ్కి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఏమేం పని ఉంది? మాకు ఏ పని ఇవ్వడం లేదు, మాకు పాటలు ఇవ్వడం లేదు, మాకు ఎలాంటి పార్ట్స్ ఇవ్వడం లేదు అనేసి కొంతమంది యవనస్తులు అనుకుంటారు. ఏమేమి చేయాలి? యవనస్తులు ఏమేమి చేయాలి? మొట్టమొదటి ప్రసంగిలో 11వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నా? నీ హృదయములో రిమూవ్ షారో ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయములో నుంచి సంచలమును, నీ హృదయములో నుంచి చేదును, నీ హృదయములో నుంచి దుఃఖమును తీసివేయాలి. యవనస్తులకి ఈనాడు దుఃఖం ఉంది. ఏం చదవాలి? అసలు నేను పాస్ అవుతానా? అసలు నాకు ఉద్యోగం దొరుకుద్దా? నేను అందరిలాగా అచీవ్ చేయగలనా? లైఫ్లో సక్సెస్ అవ్వగలనా అనేసి అనేకమైన వరీస్. నీకేం తెలుసుమా నా కష్టం అంటారు. ఏంట్రా నువ్వు రాత్రి అంతా టీవీ చూస్తూ ఉంటారు. 10 గంటలు కాదు, 12 గంటలు కాదు, 1 గంటలు 2 గంటల వరకు టీవీ చూస్తూ ఉంటారు. ఉదయం లేస్తారంటే లేరు, ఉదయం 10 గంటలకి, లేకపోతే కొన్నిసార్లు 12 గంటలకి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయరు, స్నానం చేయరు, మధ్యాహ్నం లేయడం, భోజనం చేయడం, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారు. అదే. కానీ యవన కాలంలో ఏం చేయాలి? నీ చెడు తలంపు, చెడు హృదయమును, చెడు ఆలోచన, చెడు ఉద్దేశమును, చేదు కార్యమును, సంచలము అంటే మనసు సంచలిస్తూ ఉంటుంది. ఒకటి ఆలోచించరు, బుర్ర తిరుగుతూ ఉంటుంది. యవనస్తులు చూడండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడు, కళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో బుర్రలో వెళ్తూ ఉంటుంది. ఏదో చేయాలి, ఒక దిక్కు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అవన్నీ కూడా విడిచి రిమూవ్ షారో ఫ్రమ్ యువర్ హార్ట్. దుఃఖమును, సంచలమును, చెడు ఉద్దేశమును నీ హృదయం నుంచి తీసివేయి. ఎప్పుడు? యవన కాలం, వెన్ యు ఆర్ యూత్. చెడు ఉద్దేశము. ఫోన్ నంబర్ చూస్తే ఫోన్ ఎవరెవరో నంబర్లు ఉంటాయి. ఏదేదో చూస్తూ ఉంటారు, ఏదేదో చెడ్డ కార్యాలు చూస్తూ వాట్సాప్లో అత్తమానం ఏదేదో పంపుతాం. ఒక యవనస్తుడికి ఒక రోజు నేను ఇంటికి మద్రాసుకి ఫోన్ చేయాలనేసి ఫోన్ చేస్తే నా సెల్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ టవర్ దొరకకపోతే ఆ పక్కన యవనస్తుడి దగ్గర తీసుకుని, నాన్న ఫోన్ ఇరా, నేను మాట్లాడేసిస్తానంటే, అంకుల్ ఫోన్ నంబర్ చెప్పానంటే, నేను వేసుకుంటా అయినా ఆయన ఫోన్ చూస్తుంటే నంబర్లే లేవు దాంట్లో. ఫోన్లో 1 2 3 4 ఏ నంబర్ లేవు. నేను ఎక్కడ ట్రై చేశాను అన్నీ వాడు నొక్కి నంబర్ లేకుండా చేసినట్టుగా ఉన్నాడు. మీరు చెప్పండి అంకుల్, నేను వేస్తాననేసి అటు చూసుకొని నంబర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత, ఏంది ఇలా ఉంది నీ ఫోన్ అంటే, చాలా బిజీ అంకుల్, నేను చాలా బిజీ, నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటా, చాలా బిజీ. మాట్లాడుతూ ఉండగానే వాడికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఇన్కమింగ్ ఫోన్ చూస్తే S2 అని ఉంది. ఏందిరా పేరు లేదు S2 అని అంటే,
సైన్ కోడ్లు పెట్టున్నాను అంకుల్. నా ఫ్రెండ్స్ ఎస్ అంటే ఒకడు, S1 అంటే ఎస్ అని. ఇది కంపార్ట్మెంట్గా ట్రైన్కే ఉంటుంది కదరా, S1 S2 S2 3 అని. నువ్వు ఫ్రెండ్స్ పేరు కూడా S1 S2 అని పెట్టుకున్నావురా ఎందరా అని అంటే, అది 2వ స్ట్రీట్లో ఉన్న అమ్మాయి. అంటే మొదటి స్ట్రీట్లో ఉన్న అమ్మాయి S1 ఏమో, 9వ స్ట్రీట్లో ఉంటే S9 అమ్మాయి ఏమో. చూసారా, ఈ చెడు కార్యాలు, చెడు ఉద్దేశాన్ని నీ హృదయంలో నుంచి, మనసులో తీసివేయమని దేవుడు వాక్యం చెప్తుంది. ఏం చేయాలి? తీసేసి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, ప్రార్థన చేయాలి. షడ్రక్, మేషక్, అబద్నేకు, డానియల్ ఆర్ ప్రేయింగ్ దేర్ యంగ్ పీపుల్. షడ్రకు, మేషకు, అబద్నేకు, దానియేలు యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక యవనస్తులు ప్రార్థన చేయాలి. యవనస్తులు ఎక్కువ ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సేవకుడు కొరకు, దేవుని సేవకుడు కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, అవుట్రీచ్ మీటింగ్ కొరకు, క్రూసైడ్ కొరకు, రివైవల్ మీటింగ్ కొరకు, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కొరకు, చిల్డ్రన్స్ మినిస్ట్రీ కొరకు, ప్రతి విషయం కొరకు యవనస్తులు ప్రార్థన చేయాలి. ఒక 10 మంది యవనస్తులు కలిసి ప్రార్థన చేసి అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. 4 యవనస్తులు కలిసి ప్రార్థన ప్రారంభించారు. కలిసి ప్రార్థన చేస్తుంటే ఆ 4 కలిసి ప్రార్థన చేసింది పెద్ద పరిచయం అయింది. అదే ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, FBBM, ఫ్రెండ్స్ FMBF, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, FMPM, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్. ఫ్రెండ్స్ కలిసి ప్రార్థన చేశారు, అది గొప్ప పరిచయం అయింది. డాక్టర్ సామ్ కమలేష్ గారు యవనస్తుడు, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ప్రపంచమంతా గొప్ప సేవ చేశాడు, ప్రపంచమంతా దేవుని సువార్త చేయగలిగాడు. దాని కారణం తన స్నేహితులు కలిసి ప్రార్థించి. వెన్ యు ఆర్ యంగ్ యు ప్రే, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో సమయాన్ని గడపాలి. వెన్ యు ఆర్ యంగ్ రీడ్ ద బైబుల్. కీర్తన 119 కీర్తన 9వ చరణం, 119 కీర్తన 9వ చరణం, మొదటి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే దేవుని వాక్యమును మనం చదవాలి. యవనస్తులు, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది. ద ల్యాంప్ unto my feet, the light unto my path. నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగంటే చీకట్లో లేవు అని అర్థం. దేవుని వాక్యం చదవడం అంటే, వెలుగు అంటే క్రీస్తు. వెలుగుకు సంబంధించిన వాళ్ళు, వెలుగులో చీకట్లో ఉన్న వాళ్ళం కాదు. వైన్ షాప్లో చిన్న చిన్న లైట్స్ వేసి పెట్టుంటారు. దానికి కారణం ఏంటంటే, అబ్బా కొడుకు ఎవడో తెలీదు, అన్నదమ్ములు ఎవరు తెలియదు, ఎవడంటే అక్కడక్కడ కూర్చొని అక్కడే తాగుతారు. ఒకే వైన్ షాప్లో బంధువులందరూ కూడా తాగుతారు కలిసి, కానీ ఎవరికి సంబంధం, ఎందుకంటే ఎవరి ముఖం కనపడదు వాళ్ళకి. చీకటి కార్యాలు, చీకటి క్రియలు. కానీ ఈ వాక్యము నిన్ను వెలుగులో నడిపిస్తుంది, ఈ వాక్యము నిన్ను వెలుగుకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యవనస్తులు వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యము, ఆదిలో దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆది యందు దేవుడు. గివ్ యువర్ లైఫ్ టు గాడ్. మొట్టమొదటిగా యవనస్తులు నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను. కాబట్టి దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు ఒక 2 అధ్యాయాలైనా చదివి ఒక 2 వాక్యాన్ని బైహార్ట్ చేసుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. ఇలాగ ప్రతిరోజు 2 వాక్యాలు బైహార్ట్ చేసుకుంటే, మెమరైజ్ చేసుకుంటే, ఒక నెలకు 60 వాక్యము, 60 వచనాలు నీ మనసులో ఉంచుకుంటావు. ఇలాగ ప్రతిరోజు చేస్తున్నప్పుడు సంవత్సరం అంతా కూడా అనేకమైన వాక్యమును, సుమారు
720 వాక్యం నీ మనసులో ఉంచుకుని ఒక సంవత్సరానికి ఇలాగ ప్రతి సంవత్సరం ప్రయత్నం చేసుకుంటే, అలవాటు చేసుకుంటే నీ బైబిల్ అంతా కూడా నువ్వు మెమరైజ్ చేసుకోగలవు. కనుక నా సహోదరుడా, నా తమ్ముడా, నా చెల్లి, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చదువు. మూడో అంశం ఏంటంటే కీర్తన 148వ కీర్తన 12వ చరణం ఏం చేస్తుంది? దేవుణ్ణి ఎక్కువ స్తుతించాలి. దేవుని యవనస్తులు చాలా దేవుని స్తుతించంగా దేవుని శక్తిని పొందుతారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. ఎక్కువ దేవుని స్తుతించాలి. యవనస్తులు చప్పలు కొడుతూ దేవుని ఆరాధించాలి. ఆరాధనలో దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. ఎక్కువ యవనస్తులు దేవుని స్తుతించాలి. 4వది, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులన్నీ కూడా దేవుని కొరకు పాటించాలి. విలాప వాక్యం 5వ అధ్యాయం 14వ వచనంలో చూసారంటే, దేవుడిచ్చి మీకు ఇచ్చిన తలాంతులు కీబోర్డ్ వాయించడం, తబలా వాయించడం, ప్యాడ్ వాయించడం, ఫ్లూట్స్ వాయించడం, ఇలాగ పాట పాడడం, ఇవన్నీ కూడా ఏమేమి తలాంతులు నీకు ఇచ్చాడో అవన్నీ కూడా దేవుని కొరకు వాడాలి. దేవుని పరిచయం కొరకు వాడాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడాలి. ఈనాడు చాలామంది యవనస్తులు ఇష్టానుసారంగా సినిమాల కొరకు ప్రయత్నం చేస్తున్నాం. కీబోర్డ్ వాయించేవాళ్ళు, అలాగనే ప్యాడ్ వాయించేవాళ్ళు, వాళ్ళ వెంట్రుకలు చూస్తుంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అని తేడా కనపడడం లేదు. కీబోర్డ్ పెట్టుకొని అలాగ ఆడవాళ్ళ మగవాళ్ళ తెలియలేదు. వాళ్ళ జుట్టు అంతా కూడా ముందు వచ్చి వాళ్ళకి ముందు పోయి ముందు నిలిచి చూస్తుంటే వాళ్ళు తెలుస్తుందో మగపిల్లోళ్ళు అనేది. వెనక్కి చూస్తే ఫుల్గా లేడీస్ లాగా ఉంటుంది ఎంటికలంతా. అదే దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని వాక్యం కొరకు ప్రయాసపడాలి. 5వది అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు మందిరంలో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా అనేకమైన పనులు ఉన్నాయి, అవన్నిటిలో కూడా యవనస్తులు మీరు వాడబడాలి. బైబిల్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్, చర్చ్ క్లీనింగ్, సోల్ విన్నింగ్, చర్చ్ ప్లాంటింగ్, లీడర్షిప్ ట్రైనింగ్, పాస్టర్స్ ట్రైనింగ్, హెల్పింగ్ ద పాస్టర్స్, ఆడియో, ద మీడియా, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ, ఇవన్నీ అనేకమైన మినిస్ట్రీలో స్టూడెంట్స్, యంగ్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వాలి. అనేక పనులు ఉన్నాయి, నేనేం చేయగలను, నాకు ఏం పని ఉందని అనుకోకూడదు. యవనస్తులు అనేక పనులు చేయాలి, అన్ని పనులు చేయాలి. ప్రసంగం చేయాలి, బైబిల్ చదవాలి, ఆరాధన నడిపించాలి, పాట పాడాలి, కానుకలు తీయాలి, దేవుని వాక్యం కూడా సిద్ధపడాలి, తయారుగా ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించేదానికి, దేవుని వాక్యమును ప్రకటించేదానికి యవనస్తులు తయారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేశంలో యవనస్తుల అవసరం. ఇండియా దేశంలో యవనస్తుల అవసరం. ఇండియా దేశం యవనస్తుల చేతిలో ఉంది. యవనస్తులే మన దేశాన్ని పరిపాలించాలి. యవనస్తులు మన దేశాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలి. యవనస్తులు యవన కాలంలో పాడైపోకుండా మీకు ఇచ్చిన తలాంతులన్నీ కూడా దేవుని కొరకు పరిచయం చేయాలి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది మనకి, పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. మాటలు తేడాగా ఉండకూడదు, మాటలు క్లియర్గా ఉండాలి, చూపు క్లియర్గా ఉండాలి. స్త్రీలతో మాట్లాడినప్పుడు వయసులో ఉన్న అమ్మాయికి తాకూడదు, వాళ్ళని టచ్ చేయకూడదు. సిస్టర్ అని మాట్లాడాలి. చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సిస్టర్సే, బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడాలి. చాలామంది సిస్టర్ అనే భావంతో రాదు చర్చ్కి. వాళ్ళ ఇష్టానుసారంగా ఆలోచిస్తారు. అమ్మాయిల కొరకు వస్తారు, అబ్బాయిల కొరకు వస్తారు. అమ్మాయిలు ఆకర్షించబడడానికి, అబ్బాయిలను ఆకర్షించడానికి వస్తారు. అమ్మాయిలను ఆకర్షించడానికి పార్క్కి వెళ్ళు, బీచ్కి వెళ్ళు, చర్చికి కాదు. సరైన ఉద్దేశంతో రావాలి. మారు మనసు ఉద్దేశంతో, రక్షణ అనుభవం కలిగి, దేవుని సేవ చేస్తున్నామని, దేవుని మందిరములో ఉన్నామని,
దేవుని మందిరములో భూమిని ఆకాశాన్ని స్వర్లోకాన్ని సృజించిన ఆ జీవము కలిగిన దేవుని మందిరములో ఉన్నామని యవనస్తులు గ్రహించి దేవుని పరీక్ష చేయాలి. యవన వయస్సులో దావీదు దేవుని కొరకు కీర్తనలు పాడాడు. దేవుని కొరకు ఎంతో ఆరాధన చేశాడు. తంబుర సితారతో దేవుని నాట్యం ఆడుచు దేవుని ఆరాధించాడు దావీదు. అందుని బట్టి దావీదు రాజు అయ్యాడు. చిన్నవాడుగా యవనస్తుడిగా ఉన్నప్పుడు యోసేపు తండ్రిని విడిచిపెట్టి తల్లిని విడిచిపెట్టి అన్నదమ్ములకు దూరమై బానిసుడై ఐగుప్తులో బానిసుడై అనేక సంవత్సరాలుగా చెరసాలలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, కన్నీరుతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, బట్టలు లేవు, స్నానం చేయలేదు, సరిగా నిద్ర లేదు, ఒంటరితనం, భయంకరమైన చీకటి, భయంకరమైన ఒంటరితనమును అనుభవించాడు. అయినప్పుడు కూడా తన పవిత్రతను పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చికి వెళ్ళిన అలవాటు లేదు, బైబిల్ చదివిన అలవాటు లేదు. ప్రతిరోజు చర్చికి వెళ్ళి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని వాక్యం బైబిల్ చదువుతూ వర్షిప్ చేయొచ్చు, చర్చ్ మినిస్ట్రీలో పార్టిసిపేషన్ చేసిన అలవాటు లేదు. కానీ తండ్రి నేర్పించిన ప్రార్థన, తండ్రి యెహోవా దేవుని గురించి, అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు, వాగ్దానపు సంతానమని, వాగ్దాన పుత్రుడుకు జన్మించిన మనవులు మనవరాలని, దేవుడు ఏర్పరచుకున్న జనామని, దేవుడు చేసిన గొప్ప కార్యమును ఆశ్చర్య కార్యాలని, రాబోయే దినములో కానాను దేశమును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నాడని, వీటన్నిటిని కూడా చిన్న వయసు నుంచి తండ్రి నేర్పించిన పాఠాన్ని మాటలను హృదయము అనే పలకలో రాసుకొని ఉంచుకున్నాడు కాబట్టి పాపం చేయలేదు. పోతిఫరు భార్య ఈ యవనస్తుని చూసి, యోసేపు యవనస్తుని చూసి వాడు అందంలో ఆకర్షింపబడి, ఈ అబ్బాయి ఎంత చాలా బాగున్నాడే అనేసి మోజుబడి, ఈ చిన్నవాడు యవనస్తుడు మోజుబడలేదు ఆవిడ మీద, ఆవిడే వాడి మీద మోజుబడి వాడిని బలవంతం చేసింది. అనేకసార్లు ప్రయత్నం చేసింది మనసులో. ఈ అబ్బాయికి తెలియడం లేదు, పాపం ఈ బాబుకు తెలియడం లేదు ఆవిడ ఉద్దేశం. ప్రయత్నం చేసింది. ఒకరోజు చూసింది, ఎవరు లేరు, ఏదో చేద్దామని చూస్తే వాడు అని చెప్తున్నా, అమ్మా నా యజమానుడు అన్నీ కూడా అధికారం ఇచ్చాడు, నాకు ఏదన్నా చేయుటకు నాకు అధికారం ఇచ్చాడు. కానీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హౌ క్యాన్ ఐ డూ సచ్ ఎ గ్రేట్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. దేవునికి దృష్టికి వ్యతిరేకంగా ఇంత పెద్ద పాపాన్ని నేను ఎలా చేయగలను నా తల్లి అని చెప్పి పారిపోయాడు తన బట్టను విడిచిపెట్టి. కానీ పోతిఫరు భార్య వాడికి అనుకూలంగా రాలేదని, వాడికి లోబడలేదని, లొంగలేదని వాడి మీద తప్పు చెప్పి యోసేపు మీద లేనిపోని నిందలు మోసి వాడిని చెరసాలకు పంపించింది. అయినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తమ్ముడు, నా చెల్లి, నీ యవనాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలకి సెకండ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ సెకండ్స్ కూడా ఇవ్వకూడదు. వయసులో ఉన్న అమ్మాయి ఈ పవిత్ర ఎవరు నిన్ను తాకుండా కాపాడుకోవాలి. వయసుకు వచ్చిన అమ్మాయి ఒంటరిగా వెళ్ళకూడదు, అమ్మతో నాన్నతో వెళ్ళేదానికి అలవాటు చేసుకోవాలి. అబ్బాయిలు ఎక్కువ దేవుని మందిరంలో సమయాన్ని గడిపేదానికి నేర్చుకోవాలి. దేవుని వాక్యములో అనేకమైన మర్మాలను నేర్చుకోవాలి. దేవుని వాక్యమును చదివి దేవుని శక్తిని అనుభవించాలి. ప్రార్థన చేయించు దేవుని శక్తిని అనుభవించాలి. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యం చేయగలిగినవాడు. గొప్ప కార్యమును యవనస్తులైన మీ ద్వారాగా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పరిశుద్ధతను కాపాడుకో. యవనస్తులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతిరోజు చేయాలి. యేసు ప్రభు వేకువజామున లేచి ప్రార్థన చేస్తాడు. మోసే వేకువజామున లేచి ప్రార్థన చేస్తాడు. అబ్రహాము, శారా వేకువజామునే ప్రార్థన చేస్తారు.
ఏబు వేకువజామునే లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. దావీదు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తాడు. యెహోషువ వేకువజామునే లేచి ప్రార్థన చేస్తాడు. అన్న ఎల్కానా వేకువజామునే లేచి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. కనుక యవనస్తుడా, నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ తల్లిని రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ తండ్రిని రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, విమోచిస్తుంది. పాపము నుంచి, శాపము నుంచి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి, అప్పులో నుంచి విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది, నిన్ను పైకి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యవనస్తురా, నేనేం చేయగలను? నువ్వు ప్రార్థన చేయగలవు. పాస్టర్ గారు, నేనేం చేయగలను? నువ్వు బైబిల్ చదవగలవు, బైబిల్ బోధించగలవు. కల్వరి బ్యాప్టిస్ట్ సంఘానికి యవనస్తుల్ని తయారు చేస్తాం మేము, దేవుని వాక్యం చెప్పాలని. కొందరికి సిగ్గు బైబిల్ చదవమంటే, కొందరికి సిగ్గు పాట పాడమంటే, కొందరికి సిగ్గు వాక్యం చెప్పమంటే, కొందరికి సిగ్గు కరపత్రిక ఇమ్మంటే, కొందరికి సిగ్గు అందరికీ చెప్పాలంటే, కొందరికి సిగ్గు ఓడవాలంటే చీపురు తీసుకొని, కొందరికి సిగ్గు కుర్చీలేయాలంటే. కానీ దేవుని కొరకు చేస్తున్నామని భావం కలిగి ఉండాలి. దేవుని కొరకు చేస్తున్నాం, దేవునికే నేను చేస్తున్నాను అనేసి నీ నిరీక్ష కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన వాడు ఆయన. కనుక నా సహోదరుడా, నా సహోదరి, నా తమ్ముడు, నా చెల్లి, నువ్వు ప్రార్థన చేయి. రీడ్ బైబిల్ డే బై డే. రీడ్ బైబిల్ డే బై డే. దేవుని స్తుతించు, దేవుని నామాన్ని గణపరచు. ఎక్కువ నీ నోటిలో దేవుని స్తుతించాలి. యవనస్తులు చెడ్డమాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. రే మచ్చి, రే మామ అంటూ ఉంటారు. రే బావా చెప్పురా అంటే ఏంది, బావ అంటే ఏంది, ఏ మచ్చి అంటే ఏంది, ఆడి చెల్లెలు ఈడికి, ఈడి చెల్లెలు ఆడికి, ఆడి ఫ్రెండ్ చెల్లెలు ఈడికి, ఇలాగా ఇలా వరుస చేసుకుని నువ్వు బావరా, నేను నీకు బావ అనరా అని చెప్పుకుంటారు. నాకు ఆయన బావ, ఆడు నాకు బావ అనుకుంటున్నారు. కాదు, మనమందరం కూడా సహోదరులము. నీ చెల్లి నాకు చెల్లి అవద్ది, మా చెల్లి నీకు చెల్లి. మనమందరం కలిసి ఆరాధిద్దాం. మనమందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడదాం. మనకిచ్చిన తలాంతులను సంగీత జ్ఞానంతో, సంగీతంతో, దేవుడిచ్చిన తలాంతులతో దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధంగా ఉందాం, పరిశుద్ధంగా కాపాడుకుందాం అనే తలంపు కలిగి మనం ఉండాలి. అనేక మంది యవనస్తులు తన జీవితాన్ని ప్రభు కొరకిచ్చి ఈనాడు గొప్ప సేవ చేస్తున్నారు. మీరు కూడా గొప్ప సేవ చేయాలని దేవుని సేవకుడుగా నా వాంఛ, నా ప్రార్థన. ఆ సంఘంలో అందరూ కూడా, మా పిల్లలందరూ కూడా ప్రకాష్ అన్న అని పిలుస్తారు. సండే స్కూల్ పిల్లలందరూ ఎందుకు ప్రకాష్ అని పిలుస్తారంటే, చిన్న వయసు నుంచి పిల్లలతో నేను సమయాన్ని గడుపుతాను. చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి పాటలు నేర్పించడం, పిల్లలతో గడపడం. సండే స్కూల్ పిల్లలందరూ కూడా వరుసగా తీసుకెళ్తాను చర్చికి. అక్కడి నుంచి తీసుకెళ్తాం, వాళ్ళ క్లాస్కి తీసుకెళ్తాం. నా సహోదరు, నా సహోదరి, నా తమ్ముడా, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు ఎన్ని కార్యాలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్నో తప్పుడు కార్యాలు చేస్తున్నాడు. తమిళనాడులో జల్లికట్టు అనే జల్లికట్టు ఆ ఫంక్షను జరపనీయడం లేదండి. యవనస్తులందరూ కూడా చేరి తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఉన్న అనేక యవనస్తులందరూ కూడా యూత్కు సపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన జల్లికట్టు అనే ఫంక్షన్ని, సంక్రాంతికి ఆవుల మీద ఉన్న ఆ బంగారము, ఆ డబ్బులు అది తీయడం, అది ఒక జల్లికట్టు. అది ఒక ఆటగా చేసేవాళ్ళు ప్రారంభీయంగా. అది బ్యాన్ చేశారు అనేసి యవనస్తులు అందరూ కూడా చేరి ఒత్తిడి తీసుకొచ్చారు, పోరాటం తీసుకొచ్చారు. మెరీనా బీచ్లో లక్షలాది యవనస్తులు, ఆ యవనస్తులు చేసిన పోరాటాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లొంగి సుప్రీంకోర్టులో ఒక తీర్పుని తీసుకొచ్చి లా క్రియేట్ చేసి ఆ బ్యాన్ని క్యాన్సిల్ చేయించారు. యవనస్తులు అలాంటి పని చేయగలిగితే దేవుని కొరకు గొప్ప కార్యం చేయగలరు. యవనస్తుడా, అంకుల్ నేనేం చేయగలను?
పాస్టర్ గారు నేనేమైనా చేయగలంటే నువ్వు ప్రార్థన చేయగలవు, నేను చెప్పాను కదా. నువ్వు వాక్యం చదవగలవు, వాక్యం చెప్పగలవు, నేను చెప్పాను కదా. నువ్వు దేవుని స్తుతించగలవు, ఆరాధించగలవు. చాలామంది పాస్టర్స్ యవనస్తులు ఎంకరేజ్ చేయరు. యవనస్తులు ఎంకరేజ్ చేయాలి. వి ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ అవర్ చర్చ్. కొన్నిసార్లు వాళ్ళే రారు, ఆ పనులు ఈ పనులు, ఆ సాకులు ఈ సాకులు. చర్చికి ముందు వీధిలోనే కూర్చొని గోళీలు ఆడుతూ ఉంటారు. చర్చి ముందు కూర్చొని గంటలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చర్చి ముందే క్యారమ్ బోర్డు పెట్టుకొని యవనస్తులు ఆడుతూ ఉంటారు. నా సహోదరుడా, నా సహోదరి, నీవు ప్రార్థన చేయగలుగుతావు, నువ్వు వాక్యం చదవగలుగుతావు, నువ్వు దేవుని స్తుతించగలుగుతావు, నువ్వు సంఘంలో గొప్ప కార్యం చేయగలుగుతావు, నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. ఇవన్నీ కూడా నీ గుండా సాధ్యం. దేవుని సహాయంతో ఇవన్నీ చేయాలి. అలాంటి సహాయం మేము కూడా కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం తరపున మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన ద్వారాగా ఆ సహాయాన్ని మీకు ఇస్తాం, తెలియపరుస్తాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? నా తమ్ముడా, ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం నాతో కలిసి నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? నీ కొరకు ప్రార్థన చేయని ఆశపడతాను. యవన కాలంలో చిన్న వయసులో నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాను. ప్రభువు నన్ను నడిపిస్తున్నా. ప్రార్థన చేద్దాం. తళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా, నా ప్రియమైన తమ్ముళ్ళ కొరకు, చెల్లెల కొరకు నేను ప్రార్థన చేసిన. యవన కాలంలో, యవన వయసులో ప్రభువా, దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడటకు, బలమైన కార్యాలు వాళ్ళు చేయటకు వాళ్ళకు సహాయం దాచండి. వాళ్ళ మనసులో ఉన్న చెడు భావాన్ని తీసివేయండి, చెడు కార్యాలను తీసివేయండి, చెడు ఉద్దేశాన్ని తీసివేసి ప్రభువా, నీ బలముతో, నీ శక్తితో, నీ ఆశీర్వాదంతో బిడ్డలను కాపాడుమని ప్రార్థన చేయించున్నాం. నువ్వు అలా చేయగలిగిన దేవుడు ప్రభువా. ప్రభువా, దేవుడు మోసేకు తోడుగా ఉన్నట్లు ప్రభువా, యెహోషువకు తోడుగా ఉన్నట్లు ప్రభువా, ప్రభువా దావీదుకు తోడుగా ఉన్నప్పుడు ప్రభువా, అలాగనే మా బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాం. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యమును, అద్భుతాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అనును సహవాసం గురించిన మనకి, మన కుటుంబాలకు, వాక్యమైన యవనస్తులకు, తన కుటుంబానికి, తల్లిదండ్రులకు సదాకాలం తోడైను గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. మీ గురించి ప్రార్థన చేసిన Calvary Baptist Church praying for all the young people, all the young girls, for your studies, for your future, for your education, for your dreams, for your vision for Christ. దేవుని కొరకు, దేవుని కార్యాలు చేయాలని ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన అవసరమైతే మాకు రాయండి, మాకు ఫోన్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మీ సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్నా. మరొక సందర్భంలో మరొక అంశం మీద దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుని దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. వందనాలు. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.